యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పశు వైద్యశాల ఆవరణలో ఉన్న సంచార వాహనం ముందు జీఎంపీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మధ్యపురం రాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో గొర్రెల కాపరుల పశు పోషకాలకు అత్యవసర పశువైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశు వైద్యశాల వాహనాలు ప్రస్తుతం దవాఖాన ముందు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పశు వైద్యశాల ఆవరణలో ఉన్న సంచార వాహనం ముందు జీఎంపీఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గొర్రెల మేకల పెంపకందారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మధ్యపురం రాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల కాపరులు పశు పోషకాలకు అత్యవసర పశు వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంచార పశు వైద్యశాల వాహనాలు ప్రస్తుతం దవాఖాన ముందు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయని అన్నారు. గ్రామాల్లో గొర్రెలు మేకలు పశువులకు అనారోగ్యం, అంటువ్యాధులు, ప్రసవ సమస్యలు, అత్యవసర చికిత్స అవసరమైన సందర్భాల్లో వెంటనే వైద్య సేవలను అందకపోవడంతో పశు పోషకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా గొర్రెలు, మేకలు, పశువులపై ఆధారపడి జీవించే చిన్న సన్నకారు పశు పోషకులకు సంచార పశు వైద్యశాల వాహనాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, కానీ అవసరమైన సమయంలో ఈ వాహనాలు గ్రామాలకు రాకపోవడం వల్ల ప్రభుత్వ లక్ష్యం నీరు కారుతోంది. సంచార వాహనాలు పశు పోషకుల సేవలకు వినియోగించకుండా కార్యాలయాల వద్ద నిలిపివేయడం సరికాదని అన్నారు. వాహనాలకు అవసరమైన డ్రైవర్లు, పశు వైద్య సిబ్బంది, మందులు, చమురు, ఇతర సౌకర్యాలు కల్పించి నిరంతరం గ్రామాల్లో సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలానికి సంచార పశు వైద్యశాల వాహనాల సేవలను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు 24 గంటల అత్యవసర పశు వైద్య సేవలు ఉచితంగా, అవసరమైన మందులు, వ్యాధి నిర్ధారణ, టీకాలు, కృత్రిమ గర్భధారణ వంటి సేవలను గ్రామ స్థాయిలో అందించాలని కోరారు. పశువులు, గొర్రెలు, మేకలు చనిపోతే పశు పోషకుల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే సంచార పశు వైద్యశాల వాహనాలను పూర్తి స్థాయిలో వినియోగంలోనికి తీసుకురావడానికి డిమాండ్ చేశారు. ఉత్సవ విగ్రహాలుగా మారిన సంచార పశు వైద్యశాల వాహనాలను పశు సంపద రక్షణకు ఉపయోగపడేలా వెంటనే రోడ్డు ఎక్కించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిక్కి గణేష్, కారెరాజు, ఇక్కిరి కృష్ణయ్య, జన్నె సిద్ధులు, సంగిరాజు, చిన్నం యాదగిరి, మల్లేష్ పాల్గొన్నారు. వర్ధిల్లాలి గొర్రెల మేకల పెంపకందారుల సంఘం, వర్ధిల్లాలి గొర్రెల మేకల పెంపకందారుల సంఘం. జీవీకే సంస్థ ద్వారా పనిచేసేటువంటి ఈ వాహనాలు ఎవరికి జవాబుదారితనంగా ఉన్నాయనేది అర్థం కావట్లేదు. ఎక్కడ కూడా ఈ వెహికల్స్ తిరిగినట్టుగా కనబడతలేదు. పేరుకే రికార్డులలో నమోదు చేస్తున్న తప్పితే ఈ నెంబర్ ఫోన్ చేసినా కూడా ఎవరికి అందుబాటులో ఉండడం లేదు. అందుకనే వెంటనే దీనికి సంబంధించినటువంటి సంస్థ యాజమాన్యంతో మాట్లాడి ఉదయం పూట 7 గంటల నుంచి 10 గంటల వరకు అన్ని గ్రామాల్లో ప్రభుత్వం చేసేటువంటి పశు వైద్య సేవలు ఏ రకమైనటువంటి సేవలు అందిస్తున్నారో అవన్నీ కూడా గొర్రెల మేకల పెంపకందారులందరికీ కూడా అందే విధంగా చర్య తీసుకోవాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్క సంచార పశు వైద్యశాల వాహనం కూడా గ్రామాల్లో తిరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇది అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక చొప్పున ఉన్నాయి, కేవలం ఆలేరు, భువనగిరిలో ఉన్నాయి. ఎప్పుడు చూసినా హాస్పిటల్ ముందులనే కనబడతా ఉన్నాయి తప్పితే గ్రామాల్లో ఎక్కడ కనిపించినటువంటి దాఖలాలు లేవు. వీటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ కూడా డీజిల్ లేదు, ఆయిల్ లేదనే కారణంతో, లేకపోతే వివిధ రకాల సాంకేతిక కారణాలతో ఇవి అందుబాటులో రావట్లేదు. కాబట్టి ఈ వాహనాలు అనేది సంచార పశు వైద్యశాల అనేది ఎప్పుడు సంచరిస్తూ ఉండాలి గ్రామాల్లో తప్పితే ఇది ఉత్సవ విగ్రహాల ఆఫీస్ ముందు ఇక్కడ పెట్టుకునే విధంగా ఉండకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.